సార్ ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకుంటే ఎస్సీ కాలనీలో ఉన్నాం. ఎస్సీ కాలనీలో ప్రజెంట్ ప్రచారం జరుగుతుంది. ప్రచారంలో ఎలా ఉండబోతుంది ఇక్కడ? ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? ప్రజెంట్ ఇక్కడ ఉన్న నాయకులను అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఇక్కడ ఎలా ఉంటుంది? ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? మీరు తిరుగుతూ ఉన్నారు కదా, ఎలా ఉంటుంది? ఇక్కడంతా కూడా అందరూ కూడా జనసేనకి మేము వేస్తాం అని చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు మన కోసం మన పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు కాబట్టి మీలో వంతుగా కూడా మేమందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తాం, మేమందరూ కూడా మద్దతు తెలిపిస్తామని చెప్తున్నారు. అయితే ఇక్కడ చూసుకుంటుంటే ఎస్సీ కాలనీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఈ ప్రాబ్లమ్స్ కంపల్సరీ నెరవేరుస్తారంటారు పవన్ కళ్యాణ్ గారు వస్తే. ఇప్పటి వరకు వంగా గీత గారు అధికారంలో ఉన్నారు. ఆవిడ ఏమన్నా ఇక్కడ అభివృద్ధి చేసిందంటారు? అసలు ఏదైనా సరే నాయకుల దాకా పోవడమే కానీ డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళకి ఏదైనా ఒక పథకాలు కానీ ఏ రకంగా అంటే ఒకవేళ వాళ్ళ దాకా వెళ్ళిపోవడమే కానీ డైరెక్ట్గా ఇచ్చిన వాళ్ళు ఎవరూ లేరు. ఈ కోలం గ్రామాన్ని కానీ ఎస్సీపేటని కానీ డెవలప్మెంట్ చేసిన వాళ్ళు ఎవరూ లేరు. ఇది పవన్ కళ్యాణ్ గారితో సాధ్యం అవుద్దని మా కోరిక. ఇప్పటి వరకు ఇక్కడ చూసుకుంటుంటే వంగా గీత గారు ప్రజల్లోకి రావడం జరిగిందంటారు అసలు ఇక్కడ ఈ 10 ఏళ్ల పరిపాలనలో? వంగా గీత గారు 5 సంవత్సరాల తర్వాత వచ్చారు కోలంక. ఆవిడ ఇప్పుడు వచ్చారు కాబట్టి ఆవిడకే తెలియాలి అది కోలంకలో ఎవరు ఎలాగున్నారో, ఒకవేళ కోలంక ఊరికి ఎస్సీపేటకు వాటర్ వస్తుందా, లేదంటే ఏదైనా వీళ్ళకి ఏమన్నా ఏం రావట్లేదా అని ఒకసారి అడిగి చూస్తే తెలుస్తుంది ఆవిడకి. ఎందుకంటే ఆవిడ ఎంపీగా చేశారు కాబట్టి ఎంపీ అక్కడ ఉండిపోయారు, కాకపోతే గ్రామాల్లో తిరగలేదని మా ఊహ. అయితే ఇక్కడ కాకినాడ ఎంపీగా చూసుకుంటే అటు సునీల్ గారు ఉన్నారు, అలాగే ఉదయ్ గారు జనసేన నుంచి ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఎవరికి ప్రజల నుంచి రెస్పాన్స్ ఎక్కువ ఉంటుందంట? సునీల్ గారు కూడా 5 సంవత్సరాలు పోయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ రోజు నాటే కనిపిస్తారు. 5 సంవత్సరాల తర్వాతే కనిపిస్తారు ఆయన. ఉదయ్ గారు అంటే ఆయన ఒక మైండ్ ఏంటంటే నాతో పాటు కూడా ఈ జనాలు ఎవరైతే దాన్ని లబ్ధి చేకూరాలంటే దేన్నైనా అయితే చిన్న వ్యాపారాలు పెట్టి చిన్న వాళ్ళకి ఒకవేళ చదువు అయినా లేకపోయినా వాళ్ళకి పని చేయడానికి అతను చేస్తాడని మేము కోరుకుంటున్నాం. అయితే ఉదయ్ గారు చూసుకుంటే కొత్త వ్యక్తి, అతను ప్రజలకి ఇంతవరకు తెలియదు అని చెప్పి కొంతమంది అనడం కూడా జరుగుతుంది. ఎవరో కూడా ఫస్ట్ నుంచి పుడతానే రాజకీయంలో రారు. కాకపోతే ఏంటంటే ఆయన మంచితనం ఆయన చూస్తారో తర్వాత దాన్ని బట్టి చేస్తారు. ఖచ్చితంగా ఉదయ్ గారు మనని చూస్తారనే మేము అనుకుంటున్నాం అందరూ కూడా. ఫైనల్గా చూసుకుంటే ఈ 5 ఏళ్ల వైసీపీ పరిపాలన ఎలా ఉంది రాష్ట్రంలో? అంటే ఇప్పుడు వైసీపీ పరిపాలన ఏంటంటే కందిపప్పు పెట్టి జీడిపప్పు తినేసినట్టుగా ఉన్నదండి. ఎందుకంటే ఇప్పుడు అమ్మఒడి వేస్తున్నారు, కరెంటు బిల్లు ద్వారా తీసేసుకుంటున్నారు, ఒక రైతు భరోసా చేస్తున్నారు, పిండి ద్వారా మామూలుగా ఏమన్నా ఈ ఐటెంలన్నీ రేట్లు పెంచేసి వాళ్ళ డబ్బులు వాళ్ళే క్యాచ్ చేసేసుకుంటున్నారు. ఇప్పుడు ఆటో డబ్బులు వేస్తున్నారండి, పెట్రోల్కి 10 రూపాయలు ఎక్స్ట్రా, డీజిల్కి 10 రూపాయలు వేస్తున్నారు. అంటే రోజుకి ఒక 5 లీటర్ కొట్టేవండి 50 రూపాయలు, నెలకు 1500, 10 నెలలకి. అలా ఆ ద్వారా మొత్తం మీద వాళ్ళు ఇచ్చిన డబ్బులే మళ్ళీ మా దగ్గర వెనక్కి తీసుకుంటున్నారు. కరెంటు బిల్లు ద్వారా కానీ, గ్యాస్ ద్వారా కానీ, ఉప్పుల ద్వారా కానీ, నిత్యావసర వస్తువుల ద్వారా కానీ మాకు ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ వాళ్ళే పట్టుకెళ్ళిపోతున్నారు. ఆ టైప్ కాకుండా డైరెక్ట్గా మనకి డబ్బులు ఇవ్వ అవసరం లేదు, ఎవరి జేబులోనూ పెట్టవలసిన అవసరం లేదు. కాకపోతే మాకు నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలి. ఇప్పుడు ఇవాళ 500 రూపాయలు తెచ్చుకున్న కూలి పని చేసుకునేవాడు ఉంటే 500 కాదు 600 కూడా ఖర్చు అవుతుంది మాకు. ఇంకెక్కడ ఉంటుంది? దేనికి అవుతుంది డెవలప్మెంట్? ఇప్పుడు ఏమన్నా ఒక ప్రాజెక్టులు కట్టారన్నా, ఏదన్నా ఇండస్ట్రీలు ఎత్తే నలుగురికి ఉద్యోగాలు వస్తాయండి. ఏ ఇండస్ట్రీలు ఇచ్చారు? ఏ ప్రాజెక్టులు కట్టారు? ఏ బిజీలు ఏమన్నా కట్టారా? ఇండస్ట్రీ అంటే మెయిన్ డెవలప్మెంట్ లేదండి. జగన్ గారి వల్ల డెవలప్మెంట్ పోయింది. జేబులో డబ్బులు పెడుతున్నారు, కాకపోతే ఏంటంటే ఆ డబ్బులు పెట్టినట్టే పెట్టి నిత్యావసర వస్తువుల వల్ల మళ్ళీ వాళ్ళే లాక్కుంటున్నారు. అయితే చూసుకుంటే మరి యువతకు ఉద్యోగ అవకాశాలు కానీ ఏమన్నా కల్పించడం జరిగిందంటారా? ఇండస్ట్రీలు కానీ ఏమి లేని దానికి ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయండి? ఫస్ట్ ఇండస్ట్రీ కానీ ఏదైనా ఫ్యాక్టరీలు కానీ కడితే ఉద్యోగాలు ఇవ్వడానికి ఉంటుంది. ఇండస్ట్రీలు రాకపోతే ఉద్యోగాలు ఎలాగ వస్తాయి? చదువుకుని ఉండి మళ్ళీ వాలంటరీ జాబ్లో 5,000 చేయాలి. మరి వాలంటరీ జాబులు ఇచ్చామంటున్నారు కదా? అదే అండి, 5,000 రూపాయలు ఇప్పుడు ఆ అబ్బాయి మెయింటెనెన్స్కే సరిపోతాయి అంటారా? 5,000 రూపాయలు ఎలా సరిపోతాయి? ఒకసారి ఆలోచించమనండి. ఇప్పుడు డిగ్రీ చదువుకున్న కుర్రోళ్ళకి ఒక 5,000 రూపాయలు అంటే అతని మెయింటెనెన్స్ కూడా చాలా. కాకపోతే ఏంటంటే ఉద్యోగాలు ఇవ్వాలి కాబట్టి ఏదో ఉద్యోగం వచ్చాడు. నా పేరు బాబ్జీ అండి. ఏం చేస్తుంటారు? నేను డ్రైవర్ని, కారు మాది, ట్రావెల్స్.
ఎలా ఉండబోతుంది ఇక్కడ ప్రజెంట్ ఎలక్షన్లు జరుగుతున్నాయి కదా, వైసీపీ నుంచి ఏమో వంగా గీత గారు పోటీ చేస్తున్నారు, అలాగే జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. ఎలా ఉండబోతుంది అంటారు? ఇక్కడ పవన్ కళ్యాణ్ బంపర్ మెజార్టీతో గెలిపిస్తాం. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ 2 చోట్ల ఓడిపోయారు, ఆయన పార్టీలో ఒక్క వ్యక్తి కూడా లేరు కదా, ఉన్న ఒక్క వ్యక్తి గెలిచిన ఆయన వైసీపీలోకి వెళ్ళిపోయారు కదా. భీమవరం వాళ్ళకి వైజాగ్ వాళ్ళకి అంత తెలియదు పవన్ కళ్యాణ్ విలువ ఏంటి అన్నదని. ఇక్కడ పిఠాపురం ప్రజలకు అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారిని మేము అందరం బంపర్ మెజార్టీతో గెలిపిస్తున్నాం. ఇక్కడ ఊర్లో ప్రతి ఒక్కరు కూడా ఎవరు చూసినా సరే గ్లాస్కే ఓటేస్తారు ఖచ్చితంగా. 100కి 85% పవన్ కళ్యాణ్ గారు, 15% వైఎస్ఆర్సీపీ ఉంటుంది ఖచ్చితంగా. ఇది మాత్రం పక్కా. ఒక ఊర్లో మా ఊర్లో 1800 నుంచి 1600 ఓట్లు పోల్ అవుతాయి. దాంట్లో 450 ఓట్లు, 500 ఓట్లు ఓన్లీ వైఎస్ఆర్కి పడతాయి, మిగతా కూడా పవన్ కళ్యాణ్ గారికి పడతాయి. పక్కా, ఇది డౌట్ లేదు అందులో. అయితే ఈ ఆల్రెడీ వంగా గీత గారు ప్రజెంట్ ఎమ్మెల్యేగా చేయడం జరిగింది, అట్లాగే ఎంపీగా జరిగింది. ఎలా ఉంది ఆవిడ పరిపాలన, కానీ ఎలాంటి అభివృద్ధి చేశారు? ఎంపీగా ఎక్కడ చేశారండి వంగగీత గారు? ఎక్కడ చేశారు? పిఠాపురంకా, కాకినాడకా అని మాకు తెలియదండి. మాకు ఎప్పుడు కనపడలేదండి ఆవిడ. ఎలక్షన్లో మాత్రం ఒకసారి వచ్చారు, మొత్తం డోర్ టు డోర్ అంతా తిరిగేశారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి కూడా మాకు ఇక్కడైతే మటుకు మా ఊళ్ళో అయితే ఎక్కడ కనపడలేదండి. నేను 5 సంవత్సరాల్లో పిఠాపురంలో కూడా నేను ఎక్కడ చూడలేదండి ఆవిడనైతే. కరోనాలో కూడా ఎవరు కనపడలేదండి, మాకు కనపడలేదండి మాకు. అయితే ఈ వైసీపీ పరిపాలన ఎలా ఉంది? వైసీపీ పరిపాలన ఏం బాగోలేదండి. అభివృద్ధి లేదు అసలు. డబ్బులు వేయడం కాదండి అభివృద్ధి అంటే. ఏం లేదండి, అభివృద్ధి అయితే ఏం లేదు. ఉద్యోగాలు ఇచ్చాము, వాలంటరీ వ్యవస్థను తెచ్చాము, అలాగే సచివాలయం ఉద్యోగాలు ఇచ్చాము, పథకాలు ప్రతి పేదవానికి అందిస్తున్నాము, ప్రతి పేదవాడికి ఇల్లు లేని అతనికి ఇల్లు ఇస్తున్నాము అని చెప్పి అంటున్నారు కదా. మాకు ఇల్లు ఇవ్వలేదు కానండి, దాని తగ్గ లాగేసుకుంటున్నారండి మా దగ్గర. మేము ఒకప్పుడైతే మేము ట్యాక్స్ 6000 కట్టేవాళ్ళు అండి. ఇప్పుడు ఈ ఏళ్ళ నేను 8717 రూపాయలు కట్టాను ట్యాక్స్. ఆ డబ్బులు అందరూ పోయాయి కదా, మాకు ఇచ్చిన డబ్బులు అందరూ పోయాయి. పక్కా. మీరు కార్ డ్రైవర్ అంటున్నారు, రోడ్లు ఎలా ఉన్నాయి, డీజిల్ రేట్లు కానీ ఎలా ఉన్నాయి? రోడ్లు అయితే ఇంక చెప్పనవసరం లేదండి. ఇంక మాకు మేము ఇంచుమించు వారానికి 1000 రూపాయలు మాకు పెట్టుబడి అవుతుందండి. అంటే నెలలో 4000 రూపాయలు మాకు పెట్టుబడే పోతుందండి. కింద సస్పెన్షన్ పోవడాలు. మా రోడ్డే చూడండి, మా పిఠాపురం నుంచి కోలంకి వచ్చే రోడ్డు మీరు వచ్చారు కదా, మా రోడ్డు ఎలాగుంది? గోతులు ఉంది కదా. రోడ్డు చూస్తేనే తెలిసిపోతుంది కదా. డబ్బులు ఎవరికి కావాలండి? మాకు డబ్బులు ఎందుకు? మీరు ఇచ్చి 10,000 మాకు ఎందుకు? మీరు ఇచ్చి 10,000 ఏదో మాకేదో రోడ్డు వేస్తే మాకు కారు పెట్టుబడి కూడా రాకుండా ఉంటుంది. కారు పెట్టుబడి కూడా రాదండి మాకు. రోడ్లు వేస్ట్ అండి అసలు. ఆ రోడ్లు చాలా వరస్ట్గా ఉన్నాయి. యువతకు ఉద్యోగ అవకాశాలు ఏమైనా కల్పించారా? కల్పించారు కదండి వాలంటీర్స్. బాగానే ఉన్నాయి. డిగ్రీలు చదువుకున్న వాళ్ళు వాలంటీర్లు చేస్తున్నారు కదా, పర్లేదండి. సరిపోతాయి, అది సరిపోతాయండి. వాళ్ళకి ఒక 5000 ఇస్తున్నారు కదా, చాలండి వాళ్ళకి. వాలంటీర్లు చేసే వాళ్ళకి తెలాలండి, అది ఉన్నాయి కదా అయ్యే. ఫైనల్గా చూసుకుంటే మరి ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందంటారు? అట్లాగే పిఠాపురంలో ఎవరు అధికారంలోకి వస్తే పిఠాపురం బాగుపడుతుందంటారు? పిఠాపురంకి అయితే పవన్ కళ్యాణ్ గారికి వస్తే పక్కాగా బాగుపడుతుందండి. అందులో అయితే ఏమి డౌటే లేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తారు కూడా బంపర్ మెజార్టీతో. బంపర్ మెజార్టీ అసలు అందులో డౌటే లేదండి. మెజార్టీకి అయితే ఇంక సమస్య లేదు. గెలుపుకి అయితే చూడక్కర్లేదండి, మెజార్టీ చూసుకోవాలంతే. మేము మెజార్టీ 1,00,000 మెజార్టీ గ్యారంటీ, అందులో డౌట్ ఏం లేదండి. మరి రాష్ట్రంలో ఇదే ప్రభుత్వం ఉండాలంటారా, మారాలంటారా? లేదండి, ఒకసారి మారాలండి, కన్ఫర్మ్గా మారాలి. ఎప్పుడూ ఒకటే ప్రభుత్వం ఉండకూడదండి, గ్యారంటీగా మారాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే అభివృద్ధి అనేది గ్యారంటీగా జరుగుతుంది. అమరావతి డెవలప్ అవుతుంది, మొత్తం సిటీలన్నీ కూడా డెవలప్ అయితే మాత్రం అవుతాయండి. పైన మోడీ గారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు తేగల కెపాసిటీ ఉంది ఆయనకి. గ్యారంటీగా నిధులు అక్కడి నుంచి మన పిఠాపురానికి ఆయన రాబెడతారు. ఖచ్చితంగా మన పిఠాపురంలో చాలా అభివృద్ధిలో ఉండమన్నది మాత్రం పక్కా ఖాయం. ఎలా ఉందమ్మా ప్రజెంట్ ఇక్కడ ఎలక్షన్లు జరుగుతున్నాయి కదా, ఎవరు వస్తారంటారు? అటు ఏమో వైసీపీ నుంచేమో వంగా గీత గారు పోటీ చేస్తున్నారు, అట్లాగే జనసేన నుంచేమో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. ఎలా ఉండబోతుంది ఇక్కడ? పవన్ సారే వస్తారు అనుకుంటున్నామండి. ఎందుకండి పవన్ కళ్యాణ్ గారు గతంలో చూసుకుంటే మరి 2 చోట్ల ఓడిపోయారు, ఆయనకేమో ఒక్క సీటు కూడా లేదు ఇంతవరకు. మరి ఆయనకి అంత నమ్మకం ఏంటి ఆయన మీద అసలు? ఏమో ఈసారి నమ్మకంగా ఉన్నదండి, అంతే అండి. నమస్తే అమ్మా, మీ పేరు? నాగమణి అండి. ఇక్కడ ప్రజెంట్ ఎలక్షన్లు జరుగుతున్నాయి కదా పిఠాపురంలో. వైసీపీ నుంచి వచ్చేసి వంగా గీత గారు పోటీ చేస్తున్నారు, అట్లాగే జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలుస్తారంటారు? పవన్ కళ్యాణ్ గెలుస్తాడండి. పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు. ఎందుకమ్మా ఆయన మీద అంత నమ్మకం? మాకు నమ్మకమేనండి, మా కొడుకుతో సమానం మాకు నమ్మకమేనండి. ఆయన నూతనమండి మేమైతేనే ఆ గెలిచేదాకా చెప్పకపోవడం. ఆయన పెట్టుకున్నాడు,
నీడు అవ్వలేదు ఒక సంవత్సరం అవ్వలేదు ఈ సంవత్సరాన తేల్దిస్తాం అందరూ కలిపి ఆ. అయితే భీమవరంలో గతంలో చూసుకుంటే ఇలాగే అన్నారు, మరి ఆయన్ని ఓడించారు కదా. వాళ్ళు ఓడించారండి, ఓడించినా మరి వాళ్ళు ఓడించారని ఈ సంవత్సరం ఓడించినా కుదరదండి. గెలుతాడండి. మరి వైసీపీ నుంచి మరి ఓటుకి 10,000 ఇస్తాము అని చెప్పి చెప్తున్నారు కదా. ఎన్ని 10,000 ఇచ్చినా సరే కానీ ఎవడో వేయరండి. 10,000 ఇచ్చుకుంటే వాళ్ళ మాటతోటే పోద్దండి. మనకు మాటే కావాలండి, డబ్బు ఏమని ముఖ్యం కాదండి మనకు కావాల్సింది. అలాగే ఎన్ని 10,000 తెచ్చిస్తారండి, 10 రూపాయలు కోసింటారు, ఆ 10 రూపాయలతో పోతారు కానీ మాట రాదండి. కాలు దాడితే కూడ తీసుకుంటాం కానీ మాట దాడితే కూడ తీసుకోలేమండి. అలాగే డబ్బులు గట్ట ఏం కాదండి. పెట్టనండి, వాళ్ళు ఎంతవరకు పెట్టుకుంటారో వాళ్ళు ఏం అవరండి అసలు, వాళ్ళు అవే అవరు. మేమైతే మాత్రం పవన్ కళ్యాణ్ని నిలబెట్టుకుంటాం. మరి ఎంపీగా చూసుకుంటే వైసీపీ నుంచి ఏమో సునీల్ గారు ఉన్నారు, అట్లాగే జనసేన నుంచి ఉదయ్ గారు ఉన్నారు. వీళ్ళిద్దరు ఎవరు గెలుస్తారంటారు? జనసేన వాళ్ళు కలరండి. మనం పవన్ కళ్యాణ్ వాళ్ళే గెలుస్తారండి. జనసేన గలాస వాళ్ళు అదే అండి, ఆయన గెలుస్తాడండి అంతే. అయితే మరి జనసేన గుర్తు తెలుసా మీకు? గుర్తు తెలదండి మరి. పవన్ కళ్యాణ్ గుర్తు తెలీదా? పవన్ కళ్యాణ్ కూడా గలసండి. గలాసు గలసండి. గలాసుకి వేస్తారు 2 ఓట్లు. 2 గలసకి వేస్తామండి. అమ్మా నమస్తే అమ్మా, మీ పేరు? అప్పలరాజు అండి. ఎలా ఉందమ్మా ఇక్కడ మరి పిఠాపురంలో ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఎవరు గెలుస్తారంటారు? వైసీపీ నుంచి ఏమో వంగా గీత గారు పోటీ చేస్తున్నారు, అట్లాగే జనసేన నుంచి ఏమో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిచే అవకాశం కనిపిస్తుందంట? గలాస్కి వేస్తామండి మేము. గలాస్కి వేస్తారు. ఎందుకమ్మా గలాస్కి? మరి దీనికి వేయాలండి. మరి ఆయన గతంలో ఓడిపోయారు కదా పవన్ కళ్యాణ్ గారు. అతనికే వేస్తామండి. అదే ఆయన ఓడిపోయారు గతంలో, ఇంతవరకు ఏం లేదు కదా. ఓడిపోయినాయండి. రెండో పొట్టు కూడా చూడాలి కదండి. అంతే అండి, అతనికే వేస్తామండి. అతనికే వేస్తారు. మరి వంగా గీత గారి పరిస్థితి ఏంటంటారు? ఇవ్వండి. ఎందుకమ్మా మరి 10 ఏళ్ళ మట్టి ఆవిడ అధికారంలో ఉంది కదా. ఉంటే ఉండేయండి, మేము అతనికే వేస్తామండి. అతనికే వేస్తారు. చూడాలి కదండి రెండో పొట్టు. అంతే అండి. మరి ఆయన గెలిస్తే మంచి చేస్తారంటారా? ఆయన చేస్తాడు మంచి చెడ్డ ఎవరికి వేయమండి, అతనికే వేస్తాం. మరి ఇక్కడ 2 ఓట్లు వేయాలి, ఒకటేమో ఎమ్మెల్యేకి, ఇంకోటేమో ఎంపీకి. 2 ఓట్లు దేనికి వేస్తారు? 2 ఓట్లకి గలాసులకి వేస్తామండి. గలాస్కి వేసేస్తారు.